హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం 2 డైమెన్షన్ అరేని 1 డైమెన్షన్ అరేకి ఎలా కన్వర్ట్ చేస్తాం, అలాగే 1 డైమెన్షన్ అరేని 2 డైమెన్షన్ అరేలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇది 2 డైమెన్షన్ అరే అనుకోండి, రైట్? సో ఇట్స్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో, లైక్ దట్ మీన్స్ ఇది జీరో జీరో అండ్ ఇది ఫస్ట్ రో, అండ్ నెక్స్ట్ వన్ ఇది జీరో కాలం, ఫస్ట్ కాలం అండ్ సెకండ్ కాలం. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? సో రోస్ అనేవి మనకి ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, అండ్ అలానే కాలమ్స్ వచ్చేసి 3 కాలమ్స్ ఉన్నాయి. సో వీటిని మనం 1 డైమెన్షన్ అరేకి కన్వర్ట్ చేసేటప్పుడు రో వైజ్ చేయొచ్చు, అలాగే కాలం వైజ్ కూడా చేయొచ్చు. సో రో వైజ్ అంటే 1 2 3 4 5 6 ఇలా వస్తుంది. ఓకే, కాలం వైజ్ అంటే సో ఫస్ట్ కాలం 1 4, సెకండ్ కాలం 2 5, థర్డ్ కాలం 3 6. సో ఇలా తీసుకోవచ్చు. సో మనం 2 ways లో చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైమెన్షన్ అరేని 1 డైమెన్షన్ అరేకి కన్వర్ట్ చేయడం బై యూజింగ్ కాలం వైజ్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో దీనిలో రోస్ 2 rows అండ్ 3 columns ఎలా తీసుకున్నాం కదా, చూద్దాం. అండ్ సో క్లియర్ చేద్దాం. సో ఇంటీజర్ అరే like int 2 dimension int 2 rows and 3 columns. లైక్ ఇక్కడ మనం సపరేట్ చేయాలి. ఓకే, 2 dimension array కాబట్టి, అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ 2 dimension array ఎలిమెంట్స్. సో రోస్ ని కౌంట్ చేయడానికి, అంటే రోస్ ని రీడ్ చేయడానికి, అండ్ అలానే కాలమ్స్ ని రీడ్ చేయడానికి 2 into 6 లైక్ దట్ మీన్స్ మనం చూసేద్దాం. సో ఫర్ int I equals to 0, I is less than, లైక్ ఇక్కడ కౌంట్ వచ్చేసి మనకి ఫస్ట్ రోస్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఫర్ j equals to 0, j is less than 3. సో కాలమ్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేస్తుంది 2 dimension array. ఓకే, సో దేనిలోకి తీసుకుంటున్నాం? 2D array I comma j equals to convert dot to int 32. దట్ మీన్స్ మనం రీడ్ చేస్తున్నాం. ఓకే, కన్సోల్ నుంచి రీడ్ చేస్తున్నాం. కన్సోల్ డాట్ ఇట్లా తీసుకుని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ జరిగేది ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ అనేది మనకి రీడ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ x equals to some 0 తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కౌంట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్. సో నెంబర్ ఆఫ్ రోస్ ని int to the array dot get length of 0. లైక్ రోస్ కాబట్టి, లైక్ ఫస్ట్ రోస్ వచ్చేసి లెంత్ ఆఫ్ గెట్ లెంత్ ఆఫ్ 0 అని తీసుకుంది, రైట్? అండ్ ఇన్ ది సేమ్ వే int number of columns int to the get length of 1, right? 0 1. నెక్స్ట్ సో మనకు కావాల్సింది ఏంటి? యాక్చువల్గా 1 dimension, రైట్? సో 1D array. సో 1 dimension array తీసుకుందాం. సో 1 dimension array దీని లెంత్ ఎంత కావాలి? క్లియర్? 1 dimension array లెంత్ ఎంత కావాలి? యాక్చువల్ ఇక్కడ చూడండి, మనకి తెలుస్తుంది. లెంత్ వచ్చేసి ఇక్కడ 2, ఇవి 2 rows ఉన్నాయి, అలాగే 3 columns ఉన్నాయి. 2 into 6, సో 6 elements కౌంట్ అవుతుంది, రైట్? సో కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్
into number of columns. One dimension array. Okay. And now again, for int I equals to 0, I is less than number of rows. And again, for int j equals to 0, number of columns. So one dimension, 1D array of 0. So first int 2D array of I comma j. అది 0. నెక్స్ట్ ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్. సో ఇండెక్స్ అనేది ఇక్కడ మనం ఎందుకు తీసుకున్నామంటే వన్ డైమెన్షన్ అరేలోకి లైక్ ఈ ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి తీసుకున్నాం మనం. క్లియర్? అండ్ ఇక్కడ ఐ కామర్స్ జీవో లైక్ ఇక్కడ ఎలిమెంట్స్ టూ డైమెన్షన్ అరే నుంచి ఎలిమెంట్స్ అనేది తీసుకుంటాం. రైట్. సో డాట్ రైట్ లైన్ వన్ డైమెన్షనల్ array elements are మళ్ళీ ఇట్లా చేద్దాం. సో ఫర్ ఈచ్ లైక్ ఇది వన్ డైమెన్షన్ అరే కాబట్టి ఫర్ ఈచ్ చేసుకున్నాం. int item one array console dot write రైట్ మన ఏదైతే ఉందో వాటిని మనం చేస్తాం. చేద్దాం. టూ డైమెన్షన్ అరే ఎలిమెంట్స్ 2, 3, 4, 5, 6. So one dimension array elements are C proper చూద్దాం. జీరో నాట్ జీరో ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వాలి కదా, రైట్. వన్ డైమెన్షన్ అరే. సో అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. సో 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6 ఇది వచ్చేసి మనకి ఎలా తీసుకున్నాం మనకి 1 2 3 4 5 6 రో వైస్ తీసుకుంటాం. ఒకసారి చెక్ చేద్దాం. కాలం వైజ్ అంటే ఫస్ట్ కాలం, సో ఫస్ట్ రో అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఐ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం ఇక్కడ. అండ్ సపోజ్ వన్ ఎలిమెంట్ తీసుకోవాలి అంటే 2D అరేలో ఉన్న 2D అరే ఆఫ్ 0, జే వాల్యూ 0 తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మనకి 1 తీసుకోవాలి కదా. సో అంటే 0th కాలంలోనే సెకండ్ రో తీసుకోవాలి. సో దట్ మీన్స్ ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఓకే, ఇలా తీసుకోవాలి. ఐ తీసుకోవాలి. సో చేంజెస్ చూడండి. ఇప్పుడు చూద్దాం. కాలం వైజ్ కదా మనం తీస్తుంది. ఓకే, 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఎలా రావాలి మనకి 1 2 3 4 5. దట్ మీన్స్ 1 4 2 5 3 6. చూద్దాం. ఇండెక్స్ వాస్ అవుట్ ఆఫ్. లెట్స్ సీ. సో ఫస్ట్ కాలమ్స్ చూడాలి. ఓకే,
ఫస్ట్ కాలం వైజ్ కదా మనం తీసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ సో ఇలా చేంజెస్ మనం చూసుకోవాలి. చేంజెస్ ఏమేమి చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఫాలో ఉంది. ఓకే, సో 1 2 3 4 5 6 సో ఇక్కడ చూడండి 1 4 2 5 3 6. ఓకే, సో మనకు అర్థమవుతుంది బేస్డ్ ఆన్ అవుట్పుట్ మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలన్నది మనకు క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. సో అది మనం ఒకసారి ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, అండ్ ఇన్ ది సేమ్ వే రో వైజ్ చూద్దాం. అంటే 1 2 3 4 5 6 కావాలి. సో దీనిలో వచ్చేసి మనం ఎలా చేస్తాం, లైక్ ఇక్కడ వరకు యాక్చువల్ గా సేమ్ ఉంటుంది, రైట్? ఇండెక్స్ జీరో, number of rows and number of columns, like వన్ డైమెన్షన్ కాబట్టి సో ఇది కూడా సేమ్ ఉంటుంది. ఓకే, అండ్ నౌ సో ఈ లూప్ ఒకటి చేంజ్ అవుతుంది. సో ఇది చూద్దాం. సో I equals to 0, I is less than equals to number of rows. రో వైస్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ రో. ఓకే, తర్వాత number of columns అండ్ కామన్ I కామన్ j. చూద్దాం 6 7 8 9 10 11 6 7 8 9 10 11. ఓకే, సో ఇది వచ్చేసి మనకి రో వైస్. ఇది క్లియర్, ఇది రో వైస్ నోటిఫికేషన్స్. Ready to the array. 2D, 2D, 1D, one dimension, column and row wise. Okay, and here last case అంటే దట్ మీన్స్ మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కేస్ లో వన్ డైమెన్షన్ నుంచి టూ డైమెన్షన్ లోకి ఎలా చేంజ్ చేస్తాం. వన్ డైమెన్షన్ లో తీసుకున్నాం అరేస్. ఇక చూడండి వన్ డైమెన్షన్ లో తీసుకున్నాం. సపోజ్ నేను తీసుకున్న ఈ వన్ డైమెన్షన్ అరే దాని రోస్ 2 rows కావాలి అండ్ కాలమ్స్ 3 కావాలి. సో నేను దాన్ని మెన్షన్ చేస్తాను బేస్డ్ ఆన్ నాకు అది స్ప్లిట్ అంటే లైక్ దీన్ని స్ప్లిట్ చేసుకుంటుంది, రైట్? ఎలా 2 rows కింద అండ్ 3 columns కింద. సో దాన్ని బట్టి మనకు వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, తర్వాత బేస్డ్ ఆన్ ఆ ఎరే మనం ఏదైతే లైక్ వన్ డైమెన్షన్ ఎరే తీసుకుంటున్నామో ఆ వన్ డైమెన్షన్ ఎరే కౌంట్ చూద్దాం. తర్వాత వాటి యొక్క ఎలిమెంట్స్ ని రీడ్ చేద్దాం తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ number of rows, enter number of rows. Int rows equals to right int dot parse console dot read line. Next one, number of column. Right, columns తీసుకున్నాం. అండ్ తర్వాత వన్ డైమెన్షన్ అరే మెన్షన్ చేద్దాం. అండ్ లైక్ వన్ డైమెన్షన్ అరే తీసుకొని వన్ డైమెన్షన్ అరేకి వాటి యొక్క రో కౌంట్ ఎంత అనేది మనం చూడాలి కదా. ఓకే, వన్ డైమెన్షన్ అరే ఈక్వల్స్ టు న్యూ int. సో ఈ వన్ డైమెన్షన్ అరే అప్పుడు కౌంట్ అట్లా క్యాల్కులేట్ చేస్తాం. rows into columns. వన్ డైమెన్షన్ అరే ఆల్రెడీ మన పైన
డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఇదే ప్రోగ్రామ్ లో అది ఎలా చూపిస్తుంది. సో వీటిని కామెంట్ చేసేద్దాం. రైట్, సో వన్ డైమెన్షన్ అరే అనేది ఇచ్చేసాం. అండ్ నౌ కన్సిడర్ డాట్ రైట్ లైన్ ఎంటర్ 1b ఎలిమెంట్స్. సో అరే ఎలిమెంట్స్ మనం ఎంటర్ చేద్దాం. So one dimensional array. So far int I equals to 0, I is less than. Like ఇక్కడ one dimensional array length తీసుకోవాలి. Okay, one D array dot length into those or rows into columns. So one D array into first. So I is equals to int dot paths console dot read line. Next again int. So very good. Index తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇది 2 rows 3 కాలమ్స్ కావాలన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 2 డైమెన్షన్ అరే తీసుకున్నాం. సో 2D అరే. సో 2D అరే డిక్లేర్ చేస్తున్నాం. సో 2 డైమెన్షన్ అరేకి ప్లస్ సపరేషన్ న్యూ int rows into columns. So what space, I mean rows comma columns, right? So 2 dimension array కదా. నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం 1 డైమెన్షన్ అరే నుంచి తీసుకొని 2 డైమెన్షన్ అరేలో వాల్యూస్ మనం ప్లేస్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ int I equals to 0, I less than rows. సో మనకి ఇక్కడ ఎన్ని రోస్ తీసుకోవాలి? 10, రైట్, బేస్డ్ ఆన్ దిస్. అలాగే I equals to 0, j is less than columns. సో ఇక్కడ మనం కౌంట్ చేస్తాం. ఓకే, సో 2D అరే I కన్నా 6. వన్ డైమెన్షన్ అరే నుంచి ఆఫ్ ఇండెక్స్. సో ఎన్నిసార్లు నాకు ఇక్కడ లూప్ అనేది ఇటరేషన్ జరుగుతుందో అన్నిసార్లు ఇండెక్స్ నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, సో బేస్డ్ ఆన్ ది లైక్ ఇక్కడ కాలమ్స్ రీచ్ అవ్వగానే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ ఓకే. ఓకే, నెక్స్ట్ వన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ టూ డి అరే ఎలిమెంట్ item in 2D array. Console dot right. Set item finish bits. Enter number of rows 2, columns 3, elements 1, 2, 3, 4, 5, 6. సో ఇవి యాక్చువల్గా 2D అరేస్ ఇలా వచ్చినాయి. లైక్ సేమ్ ఇక్కడ లూప్ ఏదైతే ఉందో లూప్ ఏదైతే తీసుకున్నాం మనం. ఈ లూప్స్ తీసుకుంటాం. కన్సోల్ డాట్ రైట్ 2D array of I comma j. ఓకే, అండ్ ఎప్పుడైతే ఇక్కడ లూప్ నుంచి బయటకు వస్తామో అప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ న్యూ లైన్ చూద్దాం. Number of rows 2, number of columns 3, 1, 2, 3, 4, 5, 6.
సో 1 2 3 4 5 6 రైట్ రైట్ లైన్ చేస్తాం ఈ న్యూ స్పేస్ ఇవ్వకుండా ఐ మీన్ న్యూ ఎన్విరాన్మెంట్ లైన్ న్యూ లైన్ ఇవ్వకుండా నార్మల్గా చూపించాం సెకండ్ కూర్చుందాం నెంబర్ ఆఫ్ రోస్ టు columns 3 elements 1 2 3 4 5 6 so 1 2 3 4 5 6 రైట్ బట్ ఇక్కడ సమ్ స్పేస్ కావాలంటే 1 స్పేస్ ఓకే సమ్ స్పేస్ ప్రొవైడ్ చేద్దాం two rows 3 columns 1 2 3 4 5 so 1 2 3 4 5 6 రైట్ సో ఇది వచ్చేసి మనకి 2 డైమెన్షన్ నుంచి 1 డైమెన్షన్ 1 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షన్ లోకి మనం కన్వర్ట్ చేయటం నెక్స్ట్ వన్ రైట్ సర్క్యులర్ అంటే లైక్ లెఫ్ట్ సర్క్యులర్ రొటేషన్ అండ్ రైట్ సర్క్యులర్ రొటేషన్ అంటాం లైక్ ఎలా అంటే సపోజ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ రొటేషన్ అంటున్నాం లెఫ్ట్ రొటేషన్ అంటే ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ 2 4 3 సారీ 8 7 6 5 లెఫ్ట్ రొటేషన్ అంటే లైక్ ఇక్కడ 2 వచ్చేసి మనకి ఈ 5 తర్వాత మనం ప్లేస్ చేయాలి రైట్ ఇది లెఫ్ట్ రొటేషన్ అదే రైట్ రొటేషన్ అంటే ఈ 5 ని తీసుకొచ్చి ఈ 2 కి ముందు ప్లేస్ చేయాలి తీసుకోవాలి సో ఇలా లెఫ్ట్ రొటేషన్ అండ్ రైట్ రొటేషన్ అని ఉంటుంది ఓకే సో ఇవి చూద్దాం ఇది ఏంటి ఎలా చేస్తాం అనేది కూడా చూద్దాం లెఫ్ట్ రొటేషన్ అదే సో ఫస్ట్ ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నాం సో 1 డైమెన్షన్ ఎరే సో మనం తీసుకున్నది 1 డైమెన్షన్ ఎరేనే కదా రైట్ 1 డైమెన్షన్ ఎరేనే మనం చేంజ్ చేసి చేస్తున్నాం ఓకే 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం నార్మల్ ఒక 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం సో కన్సిడర్ డాట్ రైట్ లైన్ ఎంటర్ రైట్ లైన్ ఎలిమెంట్స్ అండ్ సో 1 డైమెన్షన్ అరేలో ఎలా అయితే మనం రీచ్ చేసామో సేమ్ అయితే 1 డైమెన్షన్ అరే ఎలిమెంట్స్ సో రీచ్ చేద్దాం సో అరే సో కన్సిడర్ డాట్ రైట్ లైన్ అండ్ నెక్స్ట్ వన్ సో నేను టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకోవాలి ఫస్ట్ ఇనిషియల్ గా నేను టెంపరీ వేరియబుల్ అంటే 1D అరేలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను సో లెఫ్ట్ రొటేషన్ అంటే నాకు ఏం కావాలంటే ఈ 2 అనేది నాకు లాస్ట్ లో రావాలి అంటే ఎలిమెంట్ ఎరేలో లాస్ట్ లో రావాలి దట్ మీన్స్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని మాత్రం నేను ఫస్ట్ టెంపరీ వేరియబుల్ లోకి తీసుకుంటున్నాను రైట్ తర్వాత వీటిని మనం మూవ్ చేసేస్తాం కదా ముందుకి అండ్ లాస్ట్ లో ఇది ప్లేస్ చేస్తాం ఓకే సో చూద్దాం ఫస్ట్ int I equals to 0 I less than 1 dimension array dot length మైనస్ ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ని మనం తీసేస్తున్నాం రైట్ సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని మనం తీసుకొని టెంపరీ వేరియబుల్ లో పెట్టుకున్నాం ఎందుకంటే దీన్ని రీప్లేస్ చేయాలి సో కాబట్టి మిగిలిన ఎన్ని ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్స్ సో అవి తీసుకోవాలి దట్ మీన్స్ -1 తీసుకుంటాం అండ్ 1D అరే ఆఫ్ I సో ఫస్ట్ ఎలిమెంట్ లో 1D ఎలిమెంట్ ఆఫ్ I తీసుకుంటాం సో I లోకి అంటే 0 పొజిషన్ లోకి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది రావాలంటే I+1 రావాలి సో ఇలా రీప్లేస్ అవుతుంది ఓకే అండ్ లాస్ట్ పొజిషన్ ఏంటి మనం ఏం తీసుకున్నాం ఇక్కడ 1 డైమెన్షన్ ఏరియా లెంత్ మైనస్ అని తీసుకున్నాం ఓకే అంటే ఐ మీన్ లాస్ట్ వాల్యూ అనుకోండి సో 1D లాస్ట్ వాల్యూ ఏదైతే మనం తీసుకుంటామో దానిలోకి టెంపరీ వాల్యూని మనం ప్లేస్ చేయాలి
Okay, so confirm that right line. And the elements of same for exists కదా సేమ్ ఇదే తీసుకున్నాం. ఇక్కడ array of elements 2, 3, 4, 5, 6, 7. సో చూడండి 3, 4, 5, 6, 7 తర్వాత 2 వచ్చింది. ఓకే, 3, 4, 5 తర్వాత 2 సెకండ్ ఎలిమెంట్ అనేది లాస్ట్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ రొటేషన్. అండ్ రైట్ నోటేషన్ అయితే ఎలా తీసుకుంటాం. సో సేమ్ ఇక్కడ లూప్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఇక్కడ అంతే. బట్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇంతకుముందు మనం ఈ సెకండ్ ఎలిమెంట్ ఐ మీన్ ఈ అరే ఆఫ్ 0 వాల్యూ తీసుకున్నాం కదా టెంపరీలోకి. బట్ ఇక్కడ ఈ అరే ఆఫ్ లెంత్ -1 లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. రైట్, సేమ్ ఇదే కామన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ డైమెన్షన్ అరే డాక్యుమెంట్ -1 సో ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు, సో నాకు లాస్ట్ నుంచి రావాలి అంతే కదా. లాస్ట్ నుంచి రావాలంటే ఇనిషియేట్ అంటే ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ నేను తీసుకోవాలి. ఐ మీన్ ఇనిషియల్ ఇండెక్స్ లాస్ట్ నుంచి తీసుకోవాలి. రైట్, అండ్ నేను తీసుకున్న వాల్యూ లైక్ ఇక్కడ నేను ఏదైతే ఇన్స్టైల్ చేసినా అది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. మైనస్ ఒక్కొక్కటి తగ్గుతూ రావాలి నాకు వాల్యూ. సో వన్ డైమెన్షన్ అరే ఆఫ్ ఐ లోకి సేమ్ వన్ డైమెన్షన్ అరే వచ్చే మైనస్ ఇంతకు ముందు +1 తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకు తగ్గుతా రావాలి. రైట్, అన్న వన్ డైమెన్షన్ అరే జీరో పొజిషన్ లో టెంపరీ. సో graph elements 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు చూడండి 6 అనేది ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, 6 అనేది మనం స్టార్టింగ్ తీసుకుంటాం. క్లియర్, ఇది వచ్చేసి మనకి రైట్ రొటేషన్. ఓకే, అండ్ సి సమ్ కేసెస్ లో మనకి ఎలా అడుగుతాడంటే ఎరే ఎరేలో అంటే ఇంటీజర్ టైప్ ఎరేలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ ని మనకి రిమూవ్ చేసి వాటిని మళ్ళీ సార్టింగ్ ఆర్డర్ లో పెట్టమంటాడు. అంటే మనం మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి డూప్లికేట్ వాల్యూస్ తీస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ అవి సార్టింగ్ ఆర్డర్ లో పెట్టాలంటే కరెక్ట్ ప్రాపర్ ఆర్డర్ లో ఉండాలని ఏం లేదు. వాటిని మళ్ళీ సార్టింగ్ ఆర్డర్ లో పెట్టాలంటే ఐ మీన్ వితౌట్ యూజింగ్ ఫంక్షన్స్ లైక్ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయకుండా చేయమంటాడు. సో అలాంటి కేసులో మనం సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. రైట్, అంటే మాన్యువల్ గా రాయాల్సింది. సో బబుల్ సార్ట్ చూద్దాం దేని రాయాలి చేస్తాం. ఫస్ట్ ఇనిషియల్ కాన్ఫిగర్ తీసుకుందాం. సో ఒకసారి బబుల్ సార్ట్ అల్గారిథం ఎలా వర్క్ చేస్తుందో చెక్ చేసి తర్వాత కోడింగ్ పెడదాం. సో బబుల్ సార్ట్ ఫస్ట్ మనకి ఇది అన్సార్టెడ్ అరే అంటాం. ఓకే, సో దీన్ని మనం సార్టింగ్ ఆర్డర్ లో పెట్టాలంటే లైక్ మనకి ఆల్ఫాబెటికల్ అయితే మనకి ఎలా అంటే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది కదా. సో ఇది సార్టింగ్ ఆర్డర్ కావాలి. సో ఫస్ట్ ఇటరేషన్ అంటే ఇక్కడ మనకి మనం తీసుకున్న ఎలిమెంట్స్ మీద
సపోజ్ ఇక్కడ మనం 5 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే, 5 ఎలిమెంట్స్ ఫస్ట్ సార్టింగ్ ఆర్డర్ చేయాలంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఎలిమెంట్స్ ని మనం ఇలా కంపేర్ చేయాలంటే మనకి ఎన్ని పాస్లు అయినాయి? ఇదొక పాస్, ఇదొక పాస్, ఇదొక పాస్, ఇది 2 పాస్. దట్ మీన్స్ 5 ఎలిమెంట్స్ ఉంటే 5 - 1 4 పాసెస్ అవుతాయి మనం. సో మనం తీసుకున్న ఎలిమెంట్స్ బట్టి ఇలా వెళ్తారు, 4 పాసెస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 85731 ఉంది. సో 85731. సో దీన్ని ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. 8 లో 8 ఈస్ గ్రేటర్ దాన్ 5. 8 గ్రేటర్ దాన్ 5. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనకి లెస్ దాన్ ఉండాలి, అంటే సార్టింగ్ ఆర్డర్ కదా, మనం వెళ్ళేది గ్రేటర్ దాన్ ఉండాలి. దట్ మీన్స్ ఈ 5 అనేది మస్ట్ అండ్ షుడ్ గా లెస్ దాన్ ఉండాలి. సో దట్ మీన్స్ 8 ఈస్ లెస్ దాన్ 5. సారీ, ఇక్కడ 8 అనేది గ్రేటర్ దాన్ 5 కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. సో దట్ మీన్స్ ఈ రెండింటిని స్క్రాప్ చేస్తామండి. 5 8 చేసాం. ఓకే, నెక్స్ట్ 731. సో ఈ స్టేట్మెంట్ నుంచి నెక్స్ట్ 8 7 చూద్దాం. సో 8 7, 8 is greater than 7. సో 8 3 స్వాప్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ 8 is greater than 3. కండిషన్ ట్రూ కాబట్టి లైక్ 3 ఈ 8 ని స్వాప్ చేసాం. 3 8. 8 is greater than 1 కాబట్టి 8 1 ని స్వాప్ చేసాం. సో ఇది ఒక ఇటరేషన్. సో దట్ మీన్స్ ఫస్ట్ ఇదొక ఇటరేషన్, ఇదొక పాస్, ఇదొక పాస్, ఇదొక పాస్. సో 4 పాసెస్ అండి. ఈ 4 పాసెస్ లో ఫస్ట్ అంటే దట్ మీన్స్ ఈ ఇటరేషన్ లో 4 పాసెస్ జరిగినాయి. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇటరేషన్ 1 ఎలిమెంట్ అనేది సెట్ అయిపోయింది. దట్ మీన్స్ 8th ఎలిమెంట్ అనేది దాని పొజిషన్ కి వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఇదే 5 7 3 1 8 తీసుకున్నాం. అండ్ అగైన్ 5 7 చూసుకోండి ఇక్కడ 5 7. సో ఇది 7 అనేది ఆర్డర్ ఉంది, బట్ 7 3 కంపేర్ చేద్దాం. ఇప్పుడు 7 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూ. సో 3 7 స్వాప్ అవుతాయి. అండ్ 7 గ్రేటర్ దాన్ 1. సో ఇట్స్ a condition true. That means 1 7 స్వాప్ అవుతాయి. 7 గ్రేటర్ దాన్ 8 కండిషన్ ఫాల్స్. సో ఈ సెకండ్ ఇటరేషన్ లో 7 అండ్ 8 ఎలిమెంట్స్ అనేవి వాటి పొజిషన్ కి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ తీసుకోండి సేమ్ ఇదే 5 3 1 7 8. సో 5 3 1 7 8 నుంచి 5 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూ. సో 3 5. 5 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ట్రూ. సో 5. సో 5 7 8 వాటి పొజిషన్ వచ్చేసింది. అండ్ నౌ ఇక్కడ వచ్చేప్పటికి 3 గ్రేటర్ దాన్ 1. దట్ మీన్స్ స్వాప్ అవుతుంది. సో ఇటరేషన్స్ తగ్గుతా వస్తాయి, పాస్లు తగ్గుతా వస్తాయి. మనకి ఈ స్వాపింగ్ అనేది జరుగుతుంది, అంటే ఈ సార్టింగ్ అనేది జరుగుతుంది. క్లియర్? సో చూద్దాం. సపోజ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం ఇక్కడ. ఇంకేసారంటే int of 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. console.writeLine సేమ్ కాంట్రిబ్యూషన్ array. సో 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం అండ్ array ఎలిమెంట్స్ ఎంటర్ చేయమంటున్నాం based on the length. లైక్ దట్ మీన్స్ ఇట్స్ 5. మనం 5 అనేది తీసుకోవచ్చు. based on the length మనం array ఎలిమెంట్స్ రీడ్ చేస్తున్నాం. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్ సార్టింగ్ ప్రాసెస్ ఫర్ int I equals to 0. నెక్స్ట్ వన్ I less than or equals to తీసుకోవాలి. సో కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి కదా, I less than or equals to. సో int array, లైక్ మనం ఏదైతే array తీసుకున్నాం, లైక్ వన్ array తీసుకున్నాం. సో 1D array, 1D array dot length -2 సెకండ్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటాం. ఓకే, అండ్ I plus this. And in the same way, for int j is equals to 0, j is less than or equals to 1D array dot length -2. సో ఇది కూడా అంతే. రైట్. సో ఫస్ట్ పాసెస్ నుంచి సో కౌంట్ ప్లస్ ఫస్ట్ కౌంట్ ఇక్కడ వచ్చేస్తున్నా. అండ్ నౌ చెక్ చేద్దాం. సో ఇఫ్ 1D array of
I is greater than 1D array of I plus 1. సో ఫస్ట్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఇన్ కేస్ కండిషన్ కనుక మనకి ట్రూ అయింది అనుకుందాం. సో ఇలాంటి కేసులో సో స్వాపింగ్ చేస్తాం కదా మనకి టైం లైక్ ఇక్కడ 1D array ఆఫ్ I plus 1 వాల్యూ. సో కండిషన్ ఇక్కడ ట్రూ అయినప్పుడు ఇలా తీసుకుంటాం. ఓకే, ఏంట్ 1D array ఆఫ్ I plus 1 లోకి ఫస్ట్ వాల్యూ తీసుకుంటాం, స్వాప్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 1D array ఆఫ్ I లోకి టెంపరరీ వాల్యూ తీసుకుంటాం. Like it's a nothing, but it's a swapping. Okay, ఇది జస్ట్ స్వాపింగ్. సో బేస్డ్ ఆన్ స్వాప్ చేసుకుంటూ వెళ్తాం. I equals to 0, I, okay. J 1 of 0. సో ఫస్ట్ J తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇటరేషన్స్ మనకి ఇక్కడ కామన్ లెవెల్లోనే తీసుకోవాలి. ఐ మీన్ కామన్ కాదు, సెకండ్ లూప్ లో తీసుకున్నాం కదా J వాల్యూ. సో బేస్డ్ ఆన్ ది J మనం ఇక్కడ చేయాలి. ఓకే, సో దట్ మీన్స్ ఇది ఈ I ఈక్వల్స్ టు 0 అనేదేమో మనకి ఇటరేషన్స్, ఎన్ని ఇటరేషన్స్ చేయాలి అనేది చెప్తుంది, రైట్. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ ఇక్కడ ఇది ఈక్వల్స్ టు అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ -2 అని తీసుకున్నాం. ఓకే, ఆర్ అదర్వైజ్ లెస్ దాన్ -1 అని తీసుకొని సరిపోతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. వెయిట్ ఇంకా మనకి ప్రింట్ చేయలేదు కదా మనం. రైట్ లైన్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఆర్ int item in 1D console dot right. Item plus so comma. Okay, అండ్ కౌంట్ కూడా తీసుకుందామా, కౌంట్ లైక్ ఎన్ని ఇటరేషన్స్ జరిగినాయి కదా. చూద్దాం రైట్ లైన్ ఇటరేషన్స్. చూద్దాం. Eight, 5, 7, 3, 1. సో 1, 3, 5, 7, 8 బట్ ఇటరేషన్స్ లైక్ ఇక్కడ ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. నార్మల్గా అయితే ఇది తక్కువగా వస్తుంది, బట్ ఇది వచ్చేసి లైక్ ఈ లూప్ తీసుకున్నాం కాబట్టి దట్ మీన్స్ ఇక్కడ పర్ లూప్ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి ఇటరేషన్స్ అనేది పెరుగుతాయి. సో యాక్చువల్గా అయితే ఈ ఇటరేషన్స్ ఏదైతే అంటే మల్టిపుల్ ఇటరేషన్ జరిగింది. సో దట్ మీన్స్ ఇక్కడ మనకి 16 ఇటరేషన్స్ వచ్చినాయి. దట్ మీన్స్ ఈ పర్ఫార్మెన్స్ వైజ్ ఇది స్లోగా ఉంటుంది. సో ఇలా కాకుండా దీన్ని మనం ఇంకా తగ్గించవచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్ గా మనకి ఇటరేషన్స్ తగ్గించవచ్చు కూడా. ఇదే సేమ్ ఇదే బబుల్ సార్. చాలా కాపీ చేస్తున్నా. లైక్ ఇక్కడ చూడండి సేమ్ ఇది కౌంట్ తీసుకున్నాం, ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, వాటిని రీడ్ చేస్తున్నాం, బట్ నేను ఇక్కడ ఫ్లాగ్ యూజ్ చేసాను. సో ఫ్లాగ్ యూజ్ చేసినప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇనిషియల్ గా ట్రూ అని తీసుకున్నా,
లైక్ ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నా లైక్ -1 అండ్ ఫ్లాగ్ అనేది కూడా నాకు కూడా ట్రూ అవ్వాలి. దట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా ట్రూ తీసుకున్నాను కాబట్టి ఇనిషియల్ స్టేట్ లో ట్రూ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నేను ఇక్కడ ఇటరేషన్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ ఫ్లాగ్ ఈక్వల్స్ టు ఫ్లాగ్ ని పాస్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నాకు స్వాపింగ్ అనేది జరుగుతుందో అప్పుడు ట్రూ అవుతుంది. స్వాపింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ ఫ్లాగ్ అనేది ట్రూ. సో దట్ మీన్స్ ఏంటంటే లైక్ ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఇటరేషన్ ఇక్కడ ఎప్పుడైతే ట్రూ ఉంటుందో అంటే స్వాపింగ్ జరిగినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ ట్రూ వస్తుంది. స్వాపింగ్ జరగకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్ వచ్చినప్పుడు నాకు ఈ లూప్ మొత్తం నాకు లైక్ ఈ స్టేట్మెంట్ కనుక నాకు ఎగ్జిక్యూట్ కాకపోతే ఈ లూప్ మొత్తంలో ఫ్లాగ్ అనేది ఫాల్స్ ఉంటుంది. కాబట్టి అగైన్ నాకు ఇక్కడ అండర్ స్టేట్మెంట్ లైక్ ఇక్కడ ఈ ఈ ఈ ఇటరేషన్ అనేది జరగదు. ఈ ఫర్ లూప్ అనేది నాకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫాల్స్ ఉంటుంది కాబట్టి. రైట్. అండ్ అగైన్ ఎప్పుడైతే నాకు మళ్ళీ అగైన్ ఫర్ లూప్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎన్ని టైమ్స్ నాకు స్వాపింగ్ అయితే జరిగిందో అన్ని టైమ్స్ మాత్రమే నాకు ఇక్కడ ఇటరేషన్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ ఇటరేషన్ అనేది జరగదు. సో ఇది ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి. ఎంటర్ ఎలిమెంట్స్ 8, 7, 12. So it's only loop itself. So code itself. Clear. సో దిస్ ఇస్ సింపుల్. దానిలో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకి ఇంకా ఇది బెటర్ గా వర్క్ చేస్తుంది. రైట్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కోడింగ్ సైడ్ అండ్ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం.